హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు నేను ఆనియన్ ఎగ్ కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అందుకోసం ఒక కడాయి తీసుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 4-5 పెద్ద సైజ్ ఆనియన్స్ ఇలా పొడుగ్గా సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్ ముక్కల్ని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్నాక ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇందులోనే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇలా అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో కలియబెడుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మరొక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 లేదా 3 ఎగ్స్ ఇలా వేసుకోవాలండి. ఇలా ఎగ్స్ వేసుకున్నాక వాటిని కదిలియకుండా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రెండవ వైపు తిప్పుకోవాలండి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, చాలా చక్కగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి.
ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు కొంచెం టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లో వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు చివరగా కొంచెం కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఆనియన్ ఎగ్ కర్రీ ఇలా చేసుకొని ట్రై చేయండి ఒకసారి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.